హాయ్ అండి, ఈరోజు మనం కోడిగుడ్డు బెండకాయ పులుసు చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందైతే స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్లని పసుపు వేసి వేయించుకోవాలి. కోడిగుడ్లకి ఇలా నాట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుని మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని అందులోనే ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత సరిపడగా కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని అందులోనే వాటర్ అలాగే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకుని ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు చిక్కగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. పులుసు మరిగి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ. ఏ పులుసు పెట్టుకున్నా మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ రెట్టింపు చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.